పూరా లోకల్ రిపీట్ సంస్థ పురోభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరి ఖని సింగరేణి జీఎం కార్యాలయం ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ తెలంగాణ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం జీఎం కార్యాలయం నుండి చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు 2K రన్ చేపట్టారు. 2K రన్లో సింగరేణి అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత ఏడాది సంస్థ నిర్దేశించిన 70 టన్నుల ఉత్పత్తికి సహకరించిన ఉద్యోగులకు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ ఏడాది సంస్థ నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల డప్పు చప్పుళ్ళు, బోనాలు, ఒగ్గుడోలు, కళాకారులు విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంవత్సరాలు సంపూర్తిగా పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టడానికి అందరము సమాయత్తమై సంస్థ పురోభివృద్ధికి మరియు రాష్ట్ర అభివృద్ధికి మనందరం సంఘటితంగా పనిచేయడానికి కంకణబద్ధులైన సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ఎల్ పోషన్ గారు, బ్రాంచ్ సెక్రటరీ A2C, క్రాంతి గారు, ట్రెజరర్ CMOI, లక్ష్మీ శ్రీనివాస్ గారు, సేవా ప్రెసిడెంట్, నాతోటి అధికారులు లక్ష్మణ్ గారు, రామ్మూర్తి గారు, మలివిడత తెలంగాణ సాధన పోరాటంలో సింగరేణి సంస్థ 37 రోజుల పాటు స్ట్రైక్ చేయడంతోనే ఈ రాష్ట్రానికి తెలంగాణ సాధన సాధ్యమైందని సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మలివిడత ఎప్పుడైతే 30 రోజులు సమ్మె చేశామో మైండ్స్ అని బంద్ అయ్యాయి. ఇంతకుముందు చెప్పిన పిన్ డౌన్ తరగడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతకుముందు పోషన్ గారు చెప్పినట్టుగా సోనియమ్మ గారికి ఈ సందర్భ తరఫున మనం నిజంగా కృతజ్ఞతలు మరియు తెలియాలి. ముఖ్యంగా భారతదేశంలో బొగ్గుత్పత్తి సంస్థలో 90% CL కనుక ఇస్తే 10% మన సింగరేణి తరఫున 70 మిలియన్ టన్నులు సాధించాం. గత ఆర్థిక సంవత్సరం మన సంస్థకు నిర్దేశించిన లక్ష్యాన్ని 70 మిలియన్ టన్నులు సాధించి భారతదేశంలోనే ఒక ఉత్కృష్టమైన సంస్థగా మనం ఈ సంస్థను మనం తీర్చిదిద్దుకున్నాం. ఈ సందర్భంగా మన ఏరియా కూడా 100% ఉత్పత్తిని సాధించినందుకు ఆర్జీవన్ ఏరియా ఉద్యోగస్తులందరినీ సంస్థలో మన దేశ పారిశ్రామిక అభివృద్ధికి మన సింగరేణి సంస్థ ప్రస్ఫుటమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 72 మిలియన్ టన్నులుగా మనం టార్గెట్ పెట్టుకున్నాం. నిన్నటి వరకు 11.9 మిలియన్ టన్నులు టార్గెట్గా ఉంటే సంస్థకి 11.2 మిలియన్ టన్నులు సాధించాం. సుమారు 94% సాధించాము. మన ఏరియాకి 49.4 లక్షలుగా టార్గెట్ నిర్వహించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి అయితే 6 లక్షల టార్గెట్ గాను 7.66 సాధించాము. సుమారు 90% సాధించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే GDK 5 సంబంధించి గత ఆర్థిక సంవత్సరం 30 లక్షలుగా టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 36 లక్షలుగా చేశారు. అత్యధిక ఉత్పత్తి బొగ్గు తీసే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మనందరం సమిష్టిగా కృషి చేసి సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ మనపై ఆధారపడ్డ అన్ని సంస్థలకి
ఏదైతే కోల్ అగ్రిమెంట్ ప్రకారము గ్రేడ్ ప్రకారము కోల్ సప్లై చేయాల్సి ఉందో అది సప్లై చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మన ఏరియాలో RG1లో JDK 1N3 అండర్గ్రౌండ్ మైన్, GDK 22A అండర్గ్రౌండ్ మైన్ 2 మైన్లు పనిచేస్తున్నాయి. దాంట్లో SGL టెక్నాలజీ మనం ఉత్పత్తి ఇస్తూ ఉన్నాం.